రంగారెడ్డి జిల్లా కర్తాలో పాడి రైతులు ఆందోళన ఉధృతమైంది. నెలల తరబడి పెండింగ్ లో ఉన్న పాల బిల్లులను తక్షణమే విడుదల చేయాలని రైతులు రోడ్డెక్కారు. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై పాడి రైతులు బైఠాయించారు. రోడ్డుపైనే పాలు పోసి వినూత్న నిరసన తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే మరింత ఉగ్రరూపం దాల్చుతామని రైతులు హెచ్చరించారు. మాయ మాటలతోటి మోసం మాటలతోటి భూటకపు వాగ్దానాలతోటి ఆ విధంగా ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత ఈ రోజు ప్రజలకు మొండి చేయి చూపించడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మన నాయకుడు కేసీఆర్ గారు 2014 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత రైతే రాజు, రైతును కాపాడుకోవాలి, 80% ప్రజానీకంలో జనాభా ఉన్నటువంటి రైతులను అన్ని రంగాల్లో ఆదుకోవాలనే ఒక ఉద్దేశంతో మనం అడగకున్నా మనం కోరకున్నా ఒక రైతు బిడ్డ కాబట్టి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ రైతుకి ఇవ్వనటువంటి అనేక సబ్సిడీలు, అనేక రాయితీలు, అనేక పథకాలు ఇచ్చినటువంటి గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్నికల ముందు మాయ మాటలతోటి మోసం మాటలతోటి భూటకపు వాగ్దానాలతోటి ఆ విధంగా ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత ఈ రోజు ప్రజలకు మొండి చేయి చూపించడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మన నాయకుడు కేసీఆర్ గారు 2014 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత రైతే రాజు, రైతును కాపాడుకోవాలి, 80% ప్రజానీకంలో జనాభా ఉన్నటువంటి రైతులను అన్ని రంగాల్లో ఆదుకోవాలనే ఒక ఉద్దేశంతో మనం అడగకున్నా మనం కోరకున్నా ఒక రైతు బిడ్డ కాబట్టి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ రైతుకి ఇవ్వనటువంటి ప్రైవేట్ రేట్ ఏముందో మీ రేటు కూడా గదే ఉంది. మీరు రేటు ఇస్తున్న భ్రమలో ఉన్నారు. మీరు హైదరాబాద్ మహానగరంలో విజయ సంస్థ ఉంది. హైదరాబాద్ మహానగరంలో ఈరోజు 40 లక్షల లీటర్లు కన్జ్యూమర్స్ తాగుతూ ఉన్నారు. కానీ 10% 4 లక్షల లీటర్లు మీరు సెల్ చేయలేక అసమర్థులు ఉండి మా రైతుల ఉసురు మీకు తగులుతుంది. మీరు పాలు అమ్మలేకపోతున్నారు. దీంట్లో ప్రభుత్వం వైఫల్యం ఎంత ఉందో విజయ అధికారులకు కూడా అంతే వైఫల్యం ఉంది. కాబట్టి ఇది గమనించి మీరు తప్పులు చేసి రైతుల మీద రుద్ది మనం నిజంగా చెప్పాలంటే మేము ఏవైతే లీటర్ ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తి ఖర్చే 45 రూపాయలకు నిలిచే 40 రూపాయలు మాత్రమే. అది దృష్టిలో పెట్టుకొని రైతులకు మీరు మీ ఉత్పత్తులను అమ్ముకొని రైతులకు సకాలంలో డబ్బులు ఇవ్వాలి. కానీ ఏవో సాకులు చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని మోసకు గురి చేయొద్దని